ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. చాలండి. నీతియు యథార్థమైన భక్తియు కలవారే. నీతియు యథార్థమైన భక్తి అంటే నిజమైన భక్తి. కొంతమంది ఏమిటంటే భక్తి వేషం. అందరిని అనట్లేదు. భక్తి కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. భక్తి మార్గంలో త్యాగము ఏ మార్గంలో ఉండదు. అదే దాంట్లో భక్తిలో మోసాలు కూడా జరుగుతాయి. అయితే యథార్థమైన భక్తి కలిగి ఉండాలి, తర్వాత నీతి కలిగి ఉండాలి. కాబట్టి యథార్థమైన భక్తి, నీతి. కాబట్టి మనము దేవుని బిడ్డలము అంటే నీతిగా జీవించాలి. నీతిగా. ఎవరిదైనా పోతా ఒక 5,000 అక్కడ పడిపోయింది అనుకోండి, అక్కడ చూసామంటే ఏమనుకుంటాం? ప్రభా స్తోత్రం నాయన, మహా అద్భుతం చేసావు నాయన, నీకు స్తోత్రం. టకాని జోబులు పెట్టుకొని వచ్చేస్తున్నాం. నీ భాగం నీది, నాది నాదే. అంటే ఎవరి వాట వాళ్ళదే. అంటే దశంభాగం ఇస్తే వెళ్ళిపోద్ది అనేసి కాదు. అది నీకు పలానోడిది అని తెలిసినాక ఖచ్చితంగా నువ్వు వానికి ఇచ్చేయాలి. నేను అడగనవసరం లేదు, నాదేనా ఆర్గ్యుమెంట్ చేయనవసరం లేదు. ఇతరులకు మనకు తేడా అది ఉండాలి. ఏమని? యథార్థంగా అది నాది కాదు, నా సొమ్ము కాదు, పలానా అయింది పడింది నేను చూశాను, కాబట్టి అదే పనిగా వెళ్ళి ఇచ్చేయాలి. దేవుని బిడ్డ. కాబట్టి మన ప్రవర్తనలో మార్పు, మన ప్రవర్తనలో. కాబట్టి నీతి, మన మాటలో కూడా నీతి. కొంతమంది ఏమిటంటే చాలా ఎక్స్పర్ట్స్. ఏమిటి? అబద్ధాలు నిజాలు ఎక్కడ మిక్స్ చేయాలో ఆ కాంపోనెంట్ వాళ్ళు బాగా తెలుసు. అబద్ధాలకు కూడా ఎక్కడ నిజం తగిలిస్తే ఈ అబద్ధాన్ని కూడా నిజంగా నమ్ముతారో కొంతమంది తెలుసు. దేవుని బిడ్డ, ఇదంతా పాత బుద్ధి. ఆ బుద్ధి మనకు వద్దు. ఆ బుద్ధి వదిలేయాలి. ఆ వదిలితేనే ఇప్పుడు నూతన స్వభావంలోకి వస్తాం. నీతియు యథార్థ ప్రవర్తన. మన ప్రవర్తన యథార్థముగా ఉండాలి. యథార్థత. ఉన్నది ఉన్నట్టు ఉంటాం అంతే. లేనిది ఉన్నట్టు చూపించుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఉన్నదాన్ని లేనిదికి చెప్పాల్సిన అవసరం లేదు. యథార్థమైన ప్రవర్తన, నిజమైన ప్రవర్తన. కాబట్టి ఇదివరకు మనము ఆ విధంగా యథార్థంగా లేకుండా ఉండేవాళ్ళము. ఇప్పుడేమో యథార్థమైన ప్రవర్తన. అలానే ప్రవర్తనలో మార్పు. చూడండి 28వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం చదవండి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. చూసానండి, దొంగిలవాడు దొంగక. అంటే ఇదివరకేమో దాచుకోవడం ఉండేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఉన్నదాన్ని పంచి పెడుతున్నాడు. అదే ఈ యొక్క జక్కయ్య చేశాడు. జక్కయ్య ఏమని? ఇదివరకేమో మోసం చేసి టక్కర్ చేసి ఉన్నదానికంటే ఎక్కువ చెప్పి అంత దాచుకొని కోటీశ్వరుడు అయిపోయాడు. అయితే యేసు ప్రభు వస్తానే ఆవిడేమంటాడు? అయ్యా, ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుంటే దానికి ఎన్ని రెట్లు? 4 రెట్లు ఇచ్చేస్తా. ఒక వ్యక్తిలో మార్పు ఏమిటంటే దాచుకునేవాడు ఇలాంటి స్కీమ్లో ఉన్న వ్యక్తి మార్పు ఏమిటంటే ఓన్లీ మాటలు కాదు, ప్రవర్తనలో మార్పు వస్తుంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు ఏమని? ఇతను అబ్రహాము కుమారుడే. ఎందుకంటే మార్పు వచ్చేసింది. ఇదివరకు ప్రవర్తన కాదు, నూతన ప్రవర్తన, నూతన మార్పు, నూతన వ్యక్తి.